ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్ అయితే జరిగింది. భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, గోవిందప్ప బాలాజీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్ డైరెక్టరే కాకుండా భారతీయ గారి ఫైనాన్షియల్ అఫైర్స్ కూడా చూసుకుంటారు. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అరెస్ట్ మనకి భారతీ గారి దాకా వెళ్లే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ మాటున వేలాది కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పేరిట ఇంకా వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకి పాల్పడ్డారు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తాను పదవి స్వీకారం చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత అసెంబ్లీకి సబ్మిట్ చేయబడిన మద్యం పాలసీ మీద సబ్మిట్ చేయబడిన వైట్ పేపర్లోనే రివీల్ చేశారు. ఇప్పటి వరకు విచారణ అధికారులు వాళ్ళు సేకరించిన సమాచారం మేరకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసిన బెవరేజెస్ అంటే క్షమించాలి, కొంచెం ఇక్కడ ఎడిట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి ఏ పర్టికులర్ బ్రాండ్స్ ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కసిరెడ్డి రాజ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తికి ఏ రోజుకు ఆ రోజు డేటా షేరింగ్ అయితే ఆ షేర్ అయిన డేటాని బేస్ చేసుకొని అదే ప్రపోర్షన్లో డిస్టిలరీస్ నుంచి వాళ్ళకి నిర్దేశించిన మామూలు వసూలు చేసేవారు. అలా వసూలు చేసిన మామూలే ఒక్కొక్క నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ కసిరెడ్డి రాజు ద్వారా నగదు బదిలీ జరుగుతూ ఉండేది. అతను నగదు రూపంలో వసూలు చేసిన ఈ లిక్విడ్ అమౌంట్ మొత్తాన్ని కూడా క్యాష్ హ్యాండ్లర్సు, క్యాష్ కొరియర్సు అనే ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గరికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ గారి దగ్గరికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ నగదు చేరేది. ఎప్పటికప్పుడు వారి దగ్గరికి చేరిన ఈ నగదని భారతీ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ గారు, వారు స్వయంగా చార్ట్ అకౌంటెంట్, వారు భారతి గారికి సంబంధించిన ఫైనాన్షియల్ అఫైర్స్ అన్ని కూడా వారే పర్యవేక్షిస్తుండేవారు అని చెప్పని కూడా ఇప్పుడు ఈ విచారణ ద్వారా నిర్ధారణ అవుతుంది. వాస్తవంగా ఈ కేసు వెలుగులోకి రాకముందు వరకు కూడా భారతి గారికి సంబంధించిన సంస్థలో ఈ గోవిందప్ప బాలాజీ అనే ఒక చార్ట్ అకౌంటెంట్ ఉన్నారు. వారికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నీ వారే పర్యవేక్షిస్తారనే వ్యవహారం కూడా ఎవరికి తెలియదు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు నమోదయ్యే వరకు వారి కుటుంబానికి సంబంధించిన చార్ట్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఈ అక్రమాస్తుల కేసులో మాస్టర్ మైండ్గా విజయసాయిరెడ్డి వ్యవహరించారనే అంశం ఎప్పుడైతే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో కేసు నమోదు చేసిన తర్వాత అక్యూజ్ నెంబర్ 2గా ఆయన ప్రస్తావన వచ్చిన తర్వాత బాహ్య ప్రపంచానికి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి గురించి ఎలా తెలిసిందో అలాగే ఇప్పుడు కూడా కొత్తగా వెలుగులోకి వచ్చిన పేరు గోవిందప్ప బాలాజీ. ఎప్పుడైతే సిట్ ద్వారా గోవిందప్ప బాలాజీ ప్రస్తావన రావడం జరిగిందో విచారణలో ఒక్కొక్కరి ప్రమేయాన్ని నిర్ధారించే వాంగ్మూలాలు సిట్ సేకరించడం మొదలుపెట్టిందో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ ముగ్గురు కూడా సిట్టు విచారణకు పిలుస్తూ నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు సహకరించకుండా పరారయ్యారు. పరారైన నేపథ్యంలోనే దాదాపుగా నెల రోజుల పాటు పోలీసులు ఈ ముగ్గురు మధ్య దాగుడు మూతలాట కొనసాగింది. చివరికి నిన్నటి రోజున కర్ణాటక కేరళ బోర్డర్లో చామరాజనగర్ దగ్గర అక్కడ ఒక ఫారెస్ట్ రిసార్ట్లో ఇతను ఐడెంటిఫై చేసి అక్కడ ఒక వెల్నెస్ సెంటర్లో నుంచి బయటకు వస్తున్న గోవిందప్ప బాలాజీని సిట్టు అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఇవాళ భారతి గారి ఫైనాన్షియల్ అఫైర్స్ చూస్తే గోవిందప్ప బాలాజీ వరకు ఈ నగదు చేరిన తర్వాత అంటే ఏ ఉద్దేశంతో గోవిందప్ప బాలాజీ దగ్గరికి చేరుస్తూ ఉన్నారు? ఎండ్ బెనిఫిషియరీ ఎవరు? పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే
ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ మాటున ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ మామూళ్ళ వసూళ్ల పర్వం కొనసాగుతూ ఉన్నప్పుడు అది కొంత భాగం జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న ఐఏఎస్ అధికారి దగ్గరికి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి చేరుతూ ఇంకొంత భాగం ఈ గోవిందప్ప బాలాజీ దగ్గరికే చేరాయి అని చెప్పిన వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ నగదు మొత్తాన్ని కూడా వివిధ షెల్ కంపెనీలోకి పంపు చేసి వాటిని ఎన్డీయూ బెనిఫిషరీకి ఛానలైజ్ చేసింది ఈ గోవిందప్ప బాలాజీయే. ఇతనికి ఉన్న చార్ట్ అకౌంటెన్సీ పరిజ్ఞానంతో, తన తెలివితేటలతోటి ఈ విధంగా నల్ల డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా తను వైట్ చేసి దాన్ని అంటే అసలు లబ్ధిదారులకు చేర్చాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సిట్ అధికారులు గోవిందప్ప బాలాజీని విచారణ చేసి ఈ అసలు బెనిఫిషరీ ఎవరు, అవి భారతి గారికి చేరినాయా, జగన్మోహన్ రెడ్డి గారికి చేరినాయా, లేదు వారికి ఈ గోవిందప్ప బాలాజీకి మధ్యలో ఇంకొక లేయర్ ఏమైనా ఉందా ఏంటనేది నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో రాజకేశ్వరరెడ్డి ద్వారా వసూళ్ల పర్వం కొనసాగింది. రాజకేశ్వరరెడ్డిని విచారించిన తర్వాత నేను నా దగ్గర నుంచి వాళ్ళ వరకు చేరాయి, ఆ తర్వాత ఎవరికి చేరాయో నాకు తెలియదు అని చెప్పని అతను చెప్పడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఇవాళ గోవిందప్ప బాలాజీని డెఫినెట్గా కోర్టు అనుమతితోటి కస్టడీ పిటిషన్ ఫైల్ చేసి విచారణకు తీసుకుంటారు. అతన్ని విచారించి అతని దగ్గర నుంచి సేకరించే సమాచారం బేస్ చేసుకొని నా ఉద్దేశ ప్రకారం అయితే చిట్ట చివరికి ఈ లీడ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, భారతి గారి దగ్గరికి చేరటానికి ఆస్కారం ఉంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరి భారతి గారిని ఎక్స్క్యూజ్ చేస్తారా, లేదు భారతి గారి ప్రమేయం కూడా నిర్ధారణ అవుతుందా, 100% ఆ దిశగా విచారణ కొనసాగుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఐఎన్డిపిఆర్ కమిషనర్గా వ్యవహరించిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదు అవటం చూస్తూ ఉన్నాం మనం. అతను ఐఎన్డిపిఆర్ కమిషనర్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటనల కోసం ఖర్చు పెట్టిన 871 కోట్లలో 43% ఆఫ్ ది యాడ్ రెవెన్యూ సర్క్యులేషన్తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికే కట్టబెట్టాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుటుంబానికి ఆయన ప్రభుత్వం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సహకరించాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కల్పించిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిది నేరం అయినప్పుడు ఆర్థిక ప్రయోజనం పొందిన అసలు సిసలు సాక్షి యజమానిగా ఉన్న భారతి గారిది ఖచ్చితంగా విచారణార్హమైన నేరంగానే పరిగణించాలి. కాబట్టి ఏంటంటే ఎలా అయితే ఈ ఐఎన్పిఆర్ కమిషనర్ ఇష్యూలో చివరికి విచారణ భారతి గారి దగ్గర మొగటానికి ఆస్కారం ఉందో, అలాగే ఇప్పుడు కూడా ఈ మద్యం అక్రమ వసూళ్ల పర్వం ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ వసూళ్లు మనీ లాండరింగ్ చేయడం ద్వారా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వివరాలు సేకరిస్తున్నట్టుగా మన వార్తలు విన్నాం. విచారణకి వాళ్ళు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా చలామణైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం కుంభకోణం వ్యవహారం ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా కూడా కనీసం 10 రెట్లు పెద్దదిగా ఇప్పటికే నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో దాంట్లో చివరి బెనిఫిషరీగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారే నిర్ధారణ కావడానికి ఆస్కారం ఉన్నట్టు, దానికి తొలిమెట్టుగానే నిన్నటి గోవిందప్ప బాలాజీ అరెస్టు జరిగినట్టుగా భావించాలి. రైట్, థ్యాంక్ యూ సార్.